హాయ్ ఫ్రెండ్స్, మీ పిల్లలకి పల్లీ పట్టి తిని బోర్ కొట్టేసిందా? అయితే కొత్తగా వెరైటీగా టేస్టీగా బలంగా ఉండే జీడిపప్పు బాదం పప్పు చెక్కని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. బాదం పప్పు తినటం వల్ల చాలా మంచిది. దీనిలో బెల్లం కలిపి చేయటం వల్ల ఇంకా మంచిది. నేను ఫస్ట్ ఈ బాదం డ్రై ఫ్రూట్ చిక్కీ కోసం బాదంని వేడి నీళ్ళల్లో వేసి 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తర్వాత బాదం మీద ఉన్న తొక్కుని ఈ విధంగా తీసి బాదంని ఒక 2 మినిట్స్ ఒక క్లాత్ మీద పోసుకొని ఆరపెట్టుకున్నాను. తర్వాత బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ బాదంని జీడిపప్పుని కలిపి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను కప్పు డ్రై ఫ్రూట్స్కి 3/4 కప్పు బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని అందులో 1 స్పూన్ పంచదార వేసుకున్నాను. పంచదార వేసుకోవటం వల్ల మన చిక్కీ చాలా క్రిస్పీగా బాగుంటుంది. పంచదారని మాత్రం మీరు స్కిప్ చేయకండి. ఒక చిన్న స్పూన్ వేసుకోండి. తర్వాత దీన్ని వాటర్ పోసుకొని కరగపెట్టుకొని వడగట్టుకున్నాను. ఎందుకంటే బెల్లంలో నలకలు ఉంటాయి. పాకానికి సిద్ధంగా పెట్టుకున్నాను. ఒక పక్క పాకం తయారవుతుంటే మరి ఒక పక్కన నేను చపాతీ కర్ర తీసుకొని ఫ్లాట్గా ఉన్న బండ మీద నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మన పాకం చూసుకుందాము. పాకం రెడీ అయ్యింది. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం 2 యాలకులను దంచి వేసుకున్నాను. ఇక్కడ నేను కరకరలాడేటట్టు క్రిస్పీగా ఉండేటట్టు పాకాన్ని చేసుకున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి. అప్పుడే మన చిక్కీ చాలా క్రిస్పీగా క్రంచీగా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. పాకం రెడీ అయిన తర్వాత మన డ్రై ఫ్రూట్స్ని పాకంలో వేసుకొని ఈవెన్గా పాకం డ్రై ఫ్రూట్స్ అన్నింటికి అప్లై అయ్యేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మనం నెయ్యి వేసిన చోట వేసుకొని చపాతీ కర్ర తీసుకొని ఫ్లాట్గా చేసుకోండి. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్ చిక్కీ రెడీ. పిల్లలకి ఎంత ఇష్టమైన బలమైన డ్రై ఫ్రూట్స్ చిక్కీ రెడీ. ఎప్పుడు గ్రౌండ్ నట్స్తో చేసుకునే చిక్కీ తిని తిని బోర్ కొడితే నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా చేయండి. మీకు ఈ చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.